నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి మితిమీరుతున్న వేధింపులపై గుర్రుగా ఉన్న ఉద్యోగ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. వార్డు సెక్రటరీలకు మద్దతుగా అనకాపల్లి ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బాజీ పఠాన్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జోనల్ కమిషన్ను విధుల నుంచి తొలగించాలని నిరసనకారులు నినాదాలు చేశారు. ఓసారి బదిలీ అయిన ఆయన్ను తిరిగి రప్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన అడిషనల్ కమిషనర్ రమణమూర్తి సమస్యను జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకువెళతామని చెప్పడంతో దీక్షను విరమించారు. నా పేరు బాజీ పఠాన్, ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. అలాగే 51 సంఘాల ఒక జేఏసీ, ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాల జేఏసీకి సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను రాష్ట్రంలో. ఈరోజు ఇక్కడ అనకాపల్లిలో ఒక నిరాహార దీక్షకి నేను కూర్చోవడం జరిగింది. సింగిల్గా, ఎవరు కూడా నాతో పాటు కూర్చోకుండా నేను ఒక్కడే సింగిల్గా కూర్చోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, అనకాపల్లి జోనల్ కమిషనర్ గారు శ్రీ కె చక్రవర్తి గారు, ఆయన మా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలో వాళ్ళందరినీ కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ, మానసిక క్షోభకు గురి చేస్తూ, వాళ్ళు చనిపోవడానికి కూడా కొన్ని చోట్ల కారణమే అని చెప్పేసి మాకు తెలిసింది. మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని, మా ఉద్యోగుల్ని, మా సోదరుల్ని రక్షించుకునే ఉద్దేశంతో మేము గతంలోనే లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు కొంతాల రామకృష్ణ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని కలెక్టర్ గారికి 3 నెలల క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని జిఎంసి కలెక్టర్ గారు, అక్కడ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఏ విధమైనటువంటి ప్రతిస్పందన ఈ రోజు వరకు రానందుకు గాను, అలాగే ఈ సదరు కె చక్రవర్తి గారు ఎవరైతే జోనల్ కమిషనర్ గారు ఉన్నారో ఆయన మీద ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, ఒకటి విమెన్ దీనికి సంబంధించి ఒక ఎంక్వైరీ, 2 పెండింగ్ లో ఉన్నాయి. అలాగే ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి చక్రవర్తి గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ఇంకెవ్వరూ సమర్థులు లేరు అనకాపల్లిలో రాజ్యం వెళ్ళడానికి అన్నట్లుగా ఆయన్ని ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని మరలా తీసుకొచ్చి ఇదే అనకాపల్లిలో జోన్లో మరి కమిషనర్ గా వేయడం జరిగింది. ఆయన వల్ల జరిగినటువంటి ఇబ్బందులు రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరినైనా సరే, ఆయన ఎక్కడ పనిచేసినటువంటి ప్లేస్ లోనైనా సరే మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఆయన వైఖరిని నిరసిస్తూ మా ఉద్యోగులు ఎవరైతే సచివాలయ ఉద్యోగులు చనిపోయారో వాళ్ళకి అండగా మాకు న్యాయం చేయమని, పెండింగ్ లో ఉన్నటువంటి 2 ఎంక్వైరీస్ త్వరగా కంప్లీట్ చేయమని, అప్పటి వరకు ఎవరైతే అక్రమంగా మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ లోకి ట్రాన్స్ఫర్ మీద లేకుంటే డిప్లాయ్మెంట్ లో వచ్చినటువంటి చక్రవర్తి గారిని ఈ అనకాపల్లి జోన్ నుంచి తొలగించి ఆయన్ని సస్పెన్షన్ లో ఉంచి ఆయన మీద ఉన్నటువంటి ఎంక్వైరీలు పూర్తి చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు నిరాహార దీక్షకు పోలీసు వారిని పర్మిషన్ అడగడం జరిగింది నిన్న. అయితే నిరాహార దీక్షకు మేము పర్మిషన్ ఇవ్వలేమని చెప్పేసి పోలీసు వారు తెలిపినటువంటి సందర్భంలో సరే వారి సూచనల మేరకు మేము రోజువారీ నిరాహార దీక్షలు, అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నేను ఒక్కనే కూర్చుంటానని తెలియజేయడం జరిగింది. దానికి కూడా కొంత అభ్యంతరం ఉందని చెప్పేసి సిఐ గారు తెలియజేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A, 19(1)B ప్రకారం ఒక భారతదేశ పౌరుడు తనకు కలిగినటువంటి అసౌకర్యాన్ని తెలియజేయడానికి, ప్రొటెస్ట్ చేసేటువంటి హక్కు కలిగి ఉన్నాడు. ఆ హక్కును మా నుంచి తొలగించలేరని, ఆ హక్కు ద్వారానే మేము పోరాటం చేస్తామని, అలాగే మా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఈ అనకాపల్లి జోన్ లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ రక్షించుకొని తీరుతామని, ఈ విషయాన్ని అవసరమైతే సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం ఆయన అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగిందని, రేపు 10వ తారీఖు జరగబోయేటటువంటి ముఖ్యమంత్రి గారి మీటింగ్ లో కూడా మా జేఏసీ తరపున నాయకులు ఈ విషయాన్ని అక్కడ ప్రస్తావించి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని, అయితే అక్రమంగా మా మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కోసం ప్రయత్నం చేసినా కానీ మరి అది తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు దారితీస్తుందని కూడా మేము సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. చక్రవర్తి గారిని అబెయన్స్ లో పెట్టి, సస్పెన్షన్ లో పెట్టి ఆయన మీద ఉన్నటువంటి ఎంక్వైరీని పూర్తి చేయాలి. మాకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఇప్పటికే 3 ఆయన పెట్టినటువంటి టార్చర్ వల్ల చనిపోయారని చెప్పేసి అంటూ ఉన్నారో ఆ విషయాలు నిగ్గుదేల్చాలి. అంటే ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ వేల సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగుల కంటే ఒక అధికారిని, అది కూడా అవినీతి మచ్చ ఉన్నటువంటి అధికారిని మరి రక్షించుకోవడం ప్రధానమైనటువంటి అంశం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం.
ఈ విషయంలో న్యాయం జరిగే వరకు, మా చనిపోయినటువంటి గ్రామ వార్డు సచివాలయాల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మానసిక క్షోభ అనుభవిస్తున్నారో వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాడి తీరుతామని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన, అలాగే ఐక్యవేదిక పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. ఏ విధమైనటువంటి అడ్డంకులు వచ్చినా కానీ న్యాయపరంగాను, ధర్మపరంగాను, ప్రభుత్వ పరంగాను మేము దాన్ని ఫేస్ చేస్తామని, మాకున్నటువంటి హక్కులను కాలు రాయొద్దని దయచేసి అధికారులను కూడా మేము వేడుకుంటున్నాం. ఇక్కడ న్యాయం జరిగితేనే నేను లేచి వెళతానని చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ విరమిస్తున్నాను. సార్ని మా అబ్జెక్షన్ ఒకటేనండి, ఉద్యోగుల్ని వేధించేటటువంటి ఆఫీసర్లు మాత్రమే మేము వ్యతిరేకిస్తాం తప్ప, ఇప్పుడు ఎవరైతే ఆ అధికారి మీద కంప్లైంట్ చేశాడో ఆ ఉద్యోగుల మీద మరలా ఇదే అధికారిని తీసుకొచ్చి పెట్టడం వలన ఎంక్వైరీ సజావుగా సాగేటటువంటి అవకాశం లేదు అనేది మా ఉద్దేశం. అలాగే ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిందో, అంటే వేరే డిపార్ట్మెంట్, ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ లోకి రావడానికి వీల్లేదని గవర్నమెంట్ ఇచ్చిన జీవోని గవర్నమెంట్ ఎట్లా వైలేట్ చేసింది? ఇది ఎలా జరిగింది అనేటటువంటిది మరి ప్రభుత్వం వారికే తెలియాలి, ఇచ్చినటువంటి అధికారులకే తెలియాలి. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తే అది ఇప్పటి వరకు 3 నెలల నుంచి తేలకపోవడం అనేది, దానికి సంబంధించినటువంటి న్యూస్ బయటకు రాకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకోసమే మాకున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, గ్రామ వార్డు సచివాలయాల పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పడే బాధలు చూసి భరించలేక, వాళ్ళ కుటుంబాలు పడుతున్న వేదన భరించలేక మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఉదయం నుంచి కూర్చున్నాం, కొంత ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికీ పెద్దలు ఏజెడ్సీ గారు వచ్చి మమ్మల్ని ఏడీసీ గారు వచ్చి మమ్మల్ని సార్ దగ్గర తీసుకెళ్తా ఉన్నారు, కమిషనర్ గారి దగ్గరికి. తప్పనిసరిగా సార్ మాట గౌరవిస్తాము. రేపు కమిషనర్ గారిని కలుస్తాము. కమిషనర్ గారు చెప్పేటటువంటి మాట మీద బేస్ చేసుకొని మాకు నమ్మకం కుదిరితే మా వాళ్ళందరూ మేము సేఫ్, ఇంకా మేము హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటాము, ఈ సమాజానికి మేము సేవ చేయగలం అనేటటువంటి స్థితికి, వాళ్ళు మానసిక స్థితికి వచ్చిన తర్వాత మేము ఈ పూర్తిగా ఈ ఉద్యమాన్ని వదిలేస్తాం. లేకపోతే మాత్రం అక్కడ కూడా ఇక్కడ సరిగా న్యాయం జరగట్లేదు అనుకున్నటువంటి సమయంలో మేము మరలా ఇంకొక పోరాటానికి సిద్ధపడతామే తప్ప ఈ విషయాన్ని ఇంతటితోటి వదిలేటువంటి ప్రసక్తే లేదు. ఈ చక్రవర్తి గారిని వచ్చినటువంటి డిపార్ట్మెంట్ పంపించి అక్కడ కూడా అబయాన్స్ లో పెట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. ఇది మా డిమాండ్. అందరికీ నమస్కారం. నా పేరు డి రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. మరి ఈరోజు మా సోదరులు అయినటువంటి ఐక్యవేదిక సెక్రటరీ జనరల్ శ్రీ బాజీ పఠాన్ గారు ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇక్కడ జోనల్ కమిషనర్ అయినటువంటి చక్రవర్తి గారిని మరలా ఇక్కడ నియమించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఈ విషయాన్ని మా ఆంధ్రప్రదేశ్ సంఘం తరపున ఖండిస్తూ ఆయన్ను మేము కూడా విశాఖపట్నంలో వెళ్ళి కలవడం జరిగినది. మెయిన్ కమిషనర్ గారిని వీరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ పెండింగ్లో ఉంటుండగా మరలా ఈరోజు ఇక్కడ నియమించడం అనేది చాలా దుర్మార్గం చర్య అని చెప్పి తెలియజేస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఎన్నో హింసలకి గురి చేస్తున్నారు. ఆ విషయం గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన్ని ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తరలించడం జరిగింది. అయినా కూడా మరలా ఇక్కడికే వేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి ఈ గవర్నమెంట్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు తప్పకుండా ఆయన్ని క్విట్ చక్రవర్తి, బ్యాక్ టు చక్రవర్తి అనే నినాదంతో ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మా బాజీ పఠాన్ అన్నగారికి సంఘీభావం తెలియజేయడానికి విశాఖపట్నం నుంచి రావడం జరిగింది. సార్, పైన మా సెక్రటేరియట్ సిబ్బంది చాలా కాలం మొదటి నుంచి కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అయితే మధ్యలో ఆయన ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతూ ఆ ఎంక్వైరీ ఒకటి పూర్తి చేసుకుందాం అనుకున్న టైంలో మళ్ళీ ఆయన ప్రభుత్వం నియామక పత్రాలతో మళ్ళీ సేమ్ ప్లేస్కి రావడం వల్ల ఈ భయాందోళనలు పెరిగినాయి. వచ్చిన తర్వాత కూడా మారుతాడనే అభిప్రాయంతో వీళ్ళంతా ఉన్నారు. మారలేదు అనేది వీళ్ళు నిన్న మొన్న మళ్ళీ సేమ్ అదే విధమైన బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ వస్తుండడంతో వీళ్ళు భయాందోళనకు గురయ్యి రాష్ట్ర నాయకులను తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్న జరిగింది. అయితే జీవీఎంసీ తరఫున వీళ్ళ యొక్క భయాలని, ఆందోళనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన పైన 2 ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఒకటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒకటి నడుస్తుంది, మహిళా కమిషన్ నుంచి ఒకటి నడుస్తుంది.
కొంత జరిగింది ఎంక్వైరీ. సో దాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలనేది మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రేపు. ఇంకా మూడోది, గత కాలంలో ఒకరిద్దరు సెక్రటరియట్ ఎంప్లాయీస్ చనిపోవడం జరిగింది. వాళ్ళకి కుటుంబాలకి ఇంకా రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు. కంపెన్సేషన్ అపాయింట్మెంట్ కానీ పెన్షన్స్ కానీ అలాంటివి రాలేదు అంటున్నారు. యూజువల్గా ఇప్పటికి వచ్చేసి ఉండాలి. అంటే మా జీవీఎంసీలో బ్యాచ్ వైజ్గా చేస్తుంటారు. ఆ విధంగా వల్ల ఏమైనా పెండింగ్ ఉందేమో చూసుకుని అవి రేపు క్లియర్ చేయడం జరుగుతుంది. సో అదే కదా, ప్రెసెంట్ గా అది ఎంక్వైరీ నడుస్తుంది. ఈ టైంలో మనం మాట్లాడడం మంచిది కాదు. ఎంక్వైరీలో తేలుతుంది. అది ఆయన చేసింది తప్పు అని తేలితే ప్రభుత్వపరమైన యాక్షన్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఎంక్వైరీలన్నీ అలాగే నడుస్తాయి. మనకు అర్జెంటుగా ఒక రోజులో అయిపోవాలంటే అవ్వదు. కొన్ని పద్ధతులు నడుస్తుంటాయి. జీవీఎంసీకి ప్రియారిటీస్ కొన్ని ఉంటాయి. ఉదాహరణకి సిటీలో మంచినీటి ఎత్తడి ఉంది. మంచినీటి ఎత్తడి మీద దృష్టి పెడతామా, మరొకదాని దృష్టి పెడతామా? నిన్న మొన్న గిరి ప్రదక్షిణ, సీఎం ప్రధానమంత్రి ప్రోగ్రాం కొన్ని ఉంటాయి. కాబట్టి దేనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నదో ఆ ప్రియారిటీ ప్రకారం నడుస్తుంటుంది. దీనికోసం వేరేగా సెక్షన్ ఉంది, సి సెక్షన్. వాళ్ళు నడుస్తున్నారు. ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయిందని అలాగే తెలిసింది. నేనైతే ఆ సెక్షన్ చూసే ఏడిషన్ కాదు కాబట్టి దాని గురించి పూర్తిగా చెప్పలేను. కానీ రేపు వీళ్ళందరి సమక్షంలో కమిషనర్ గారితో మాట్లాడి ఈ మూడింటిపైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎంక్వైరీ ఉండగా ఆయన సస్పెండ్ చేయాలి కదా, మళ్ళీ ఆ నిర్ణయాన్ని నేను క్వశ్చన్ చేయకూడదు. ఆ నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం మాకెవరికి లేదు ప్రభుత్వ అధికారులుగా. ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం మాత్రమే మా బాధ్యత. అది చేయడం జరుగుతుంది.